ఇంటర్ కాలేజీలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష ఇవాళ దేశవ్యాప్తంగా జరగనుంది. మొత్తం 25 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల 20 నిమిషాల వరకు పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 1:30 వరకే పరీక్ష కేంద్రాలలోకి అనుమతిస్తారు. 1 నిమిషం ఆలస్యమైన అనుమతి ఉండదని నిర్వాహకులు స్పష్టం చేశారు. మరిన్ని వివరాలు విజయవాడ నుంచి మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ ఈ రోజు జరగబోతుంది. ఇప్పటికే విద్యార్థులు సంబంధిత కళాశాల చేరుకున్నారు. కళాశాల చేరుకున్న విద్యార్థులు పూర్తి స్థాయిలో ఇక్కడ తనిఖీ చేసి నీట్ ఎగ్జామ్కి పంపించడం జరిగింది. ఆర్టికల్ తీసుకొచ్చి కొద్దిగా చెక్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళడం జరిగింది. అది నీట్ ఎగ్జామ్ సంబంధించి ఏర్పాట్లు ఎలా చేసిన విషయం తెలుసుకునేందుకు ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ మనతో ఉండవు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మేడం, ఏర్పాట్లు ఎలా చేశారు? నీట్ ఎగ్జామ్కి ఈరోజు మా కాలేజ్లో 480 మెంబర్స్ రాస్తూ ఉన్నారు. సో ఈ ఎండలు కాబట్టి పిల్లలందరికీ కూడా వాటర్ ఫెసిలిటీస్ అలాట్ చేయడం జరిగింది. అలాగే ప్రతి రూమ్లో కూడా సీలింగ్ ఫ్యాన్స్ అన్నీ ఉన్నాయి. అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి టాయిలెట్స్ ఫెసిలిటీ పెట్టాము. ముఖ్యంగా మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారము పిల్లలకి ఎవరికైనా అవసరమైతే ఆడపిల్లలకి శానిటరీ నాప్కిన్స్ కూడా ప్రొవైడ్ చేయమన్నారు. సో వాటిని కూడా అన్ని రెడీగా పెట్టాము. ఇన్విజిలేటర్స్ అందరూ కూడా వెళ్ళిపోతున్నారు. సో అకార్డింగ్ టు ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఎన్టీఏ ఎగ్జామ్ అంతా కూడా మేము హ్యాపీగా కండక్ట్ చేస్తాము. చెకింగ్ సంబంధించి ఎలా జరుగుతుంది మేడం? పిల్లల విద్యార్థులకు సంబంధించి ఏం పేపర్స్ ఎలా చేస్తున్నారు, ఎలా ఉంది? చెకింగ్ వచ్చేప్పటికి వాళ్ళకి కావాల్సినటువంటి అడ్మిట్ కార్డు ఒకటి, ఐడి ప్రూఫ్ ఒకటి తీసుకుంటాము. సో ఆ తర్వాత వాళ్ళకి ఫ్రిస్కింగ్ అనేటువంటి జరుగుతుంది. వాళ్ళ దగ్గర ఏమైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది చూస్తారు. అది అయిపోయిన తర్వాత వాళ్ళు బయోమెట్రిక్ అనేటువంటిది వేయాల్సి ఉంటుంది. సో వాళ్ళ ఫోటో తీసుకుని వాళ్ళ బయోమెట్రిక్ థంబ్ వేస్తారు. అది అయిపోయిన తర్వాత ఒక హోలోగ్రామ్ అనేటువంటి స్టిక్ చేస్తారు. అది ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రమే రూమ్లోకి మేము అలౌ చేస్తాము. ఆ తర్వాత వాళ్ళకి పేపర్ అనేటువంటి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. క్లాస్ రూమ్కి ఎంతమంది అరేంజ్ చేశారు మేడం? వాళ్ళకి సంబంధించిన వాటర్ ఫెసిలిటీ అన్నీ ఎలా ఉంది? క్లాస్ రూమ్కి వచ్చేప్పటికి 24 మెంబర్స్ ఉంటారు. ఒక్కొక్క 12 మెంబర్స్కి కూడా ఒక ఇన్విజిలేటర్ ఉంటారు. అంటే ఒక రూమ్లో 24 క్యాండిడేట్స్ ఉంటే 2 ఇన్విజిలేటర్స్ ఉంటారు. అలాగే 2 రూమ్స్ కలిపి ఒక వాటర్ విమెన్ అనేటువంటిది అలొకేట్ చేయడం జరిగింది. ఇది ఏదైతే ఉందో నీట్ ఎగ్జామ్ సంబంధించి ఎస్ఆర్ఆర్ కాలేజీలో మొత్తం ఏర్పాట్లన్నీ చేశామని, ఎలాంటి విద్యార్థులు ఇబ్బంది కలగకుండా వేసవి సమ్మర్ను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ వాటర్ ఫెసిలిటీస్ అదేవిధంగా ఒక డాక్టర్ని కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీ ప్రిన్సిపల్ చెప్పడం జరుగుతుంది. ఇది కొండ పరిస్థితి. వీడియో జర్నలిస్టు నాగరాజు, తిరుమల 10 టీవీ, విజయవాడ.